దద్దనాల రంగనాయకమ్మ గారి కథ. తోటి కోడళ్ళు. చదువుతున్న సరస్వతి బాబు ఏడుపు విని తల తిప్పి చూసింది. తప్పటడుగులు వేసే బాబు గుమ్మం దాటలేకపోయాడు గావును. గడప మీద బోర్లా పడి ఏడుస్తున్నాడు. బాబుని తీయడానికి సరస్సు లేవబోయింది. కాని ఏదో గుర్తొచ్చినట్టుగా తిరిగి కూర్చుని పుస్తకం అడ్డు పెట్టుకుని వారగా బాబుని చూడసాగింది. ఓ నిమిషానికి లేచి కూర్చుని పక్కగా పడిపోయిన బొమ్మని పొదివి పట్టుకుని రాగం తగ్గించి దిక్కులు చూస్తూ నెమ్మదిగా ఏడుస్తున్నాడు బాబు. ఇంతలో వంటగదిలోంచి విసురుగా వచ్చి బాబుని ఎత్తుకుంటూ, ఏమే అలా బొమ్మలా కూర్చోపోతే పిల్లడు పడిపోయాడు కదా, కొంచెం తీయకూడదు? పసిబిడ్డ ఏడుస్తుంటే అలా ఊరుకోవడానికి ఎలా మనసొప్పుతుందో అంది కోపంగా కన్న. అది కాదత్తయ్యా, వాణ్ణిప్పుడు సముదాయించబోతే అసలే రెచ్చిపోతాడని చూసి చూడనట్టు ఊరుకుంటుంటే వాడే ఊరుకుంటాడని తీయలేదు గాని వాడి మీద నాకు కోపమా అంది సరస్సు సైకాలజిస్టులా. తప్పించుకోవడానికి కావలసినన్ని దారులు. అదే నీ బిడ్డ అయితే ఇవన్నీ ఆలోచించేదానివా? ఇష్టం లేక ఏదో చెప్పుకొస్తావే, వేషాలు నువ్వును అంది కన్న బాబుని భుజం మీద వేసుకుని పచార్లు చేస్తూ. ఇదిగో నీకనేక సార్లు చెప్పాను అలా వెధవా గిదవా అనొద్దని. చెప్పేది వినిపించుకోకుండా ఎందుకలా మాటలు మిగులుతావు? మిగిలిన వాళ్ళంతా వెధవలైతే ఇక నువ్వేనా పునిస్త్రీగా రాజ్యమేలేది అంది సరస్సు తీక్షణంగా. కన్న కాస్త భయపడింది. మరేమమ్మా, నేనొక్కదాన్నే సుఖంగా బతకాలని చూస్తున్నాను. ఏమిటో వెధవలవాటు. అలా మాటకు ముందు ఆ ముక్కే వచ్చేస్తుంది వెధవది. అయినా నా పిచ్చగాని నా పిల్లాడి గురించి నీ మీద సాములెందుకులే? అసలు ఆ ఏడుపు వినబడేటప్పటికీ అన్నం వారుస్తున్నాను గాని లేకపోతే నా పిల్లాడిని నువ్వంటుకోవాలా అంది సమర్థించుకుంటున్నట్టు. ఆ మాత్రం బుద్ధి ముందు లేకపోయింది గావును మరి. వచ్చి రాగానే వెధవా పునిస్త్రీ అంటూ మొదలెట్టావు. అసలు నాకిష్టమైతే ముట్టుకుంటాను, లేకపోతే లేదు. దానికి నీ అథారిటీ ఏమిటి? అసలు నీ గురించి బామ్మతో చెప్పకపోతే అప్పుడు అడుగు అంటూ సరస్సు రుసరుసలాడింది. అబ్బో, ఎలాగో మరి. బామ్మ నా తల తీసి మొలేస్తుందేమో. అంతదాకా వస్తే నేను వదినతో చెప్పకపోతానా అంటూ వంటగదిలోకెళ్ళిపోయింది కన్న బాబుతో సహా. సుమారు 12 గంటల సమయం. శాంతమ్మ ధనమ్మ చావిట్లో పడుకుని కబుర్లు ఆడుకుంటున్న సమయం. నిప్పులు చెరిగే ఎండలో రయ్యమని రిక్షాలో దిగింది సరస్వతి విసురుగా. వీధి గుమ్మంలో రిక్షా ఆగడం చూసిన శాంతమ్మ లేచి వీధిలోకి రాబోయింది. సరస్సు లోపలికొచ్చింది. అత్తయ్య రాకుండా నువ్వొక్కదానివే వచ్చావేమే అంది బామ్మ ధనమ్మ. సరస్సు మొహం చిట్లించుకుని ఊరుకుంది. ఈసారి శాంతమ్మ అడిగింది, ఏమ్మా అత్తయ్య రాలేదే అని. వస్తుందట అంది సరస్సు అంటనట్టుగా. మళ్ళా ఏమైనా పోట్లాడుకున్నారేమిటే అంది బామ్మ ధనమ్మ ఆశ్చర్యంగా. ఊరుకోండత్తయ్య, వాళ్ళేం చిన్నవాళ్ళ ఏమిటి చీటికి మాటికి పోట్లాడుకోవడానికి అంది శాంతమ్మ. కాకపోతే ఏమిటి మరి, దాని వైఖరి చూడరాదు? దెబ్బలాడే వచ్చింది గావును. అసలు నీ మూలాన్నే వీళ్ళింత బరితెగించిపోయారమ్మా. ఏమే మాట్లాడావు? ఏమైనా అనుకున్నారా అంటూ బామ్మ మనవరాలి మొహంలోకి చూసింది ప్రశ్నార్థకంగా. అవునా అన్నట్టుగా చూస్తోంది శాంతమ్మ కూడా కూతుర్ని. మీరేదో పోట్లాట అంటారు గాని మరి అది నన్ను అస్తమానో ప్రతి మాటకి వెధవా వెధవేషాలు నువ్వును అని అంటుందేం మరి? అలా అనొద్దని చెప్పండి దానికి అంది నేలచూపులు చూస్తూ భయంగా సరస్సు. అవ్వా, దానికేం పోయే కాలమే, వెధమాటలంటానికి రాని కనుక్కుంటాను అంది బామ్మ బుగ్గలు నొక్కుంటూ. ఆవిడికి చిన్నప్పటినుంచి అలవాటే కదే. ఏదో సమర్థించుకోవాలి గాని ఈ మాత్రానికే ఇలా వచ్చేయటం తప్పు కాదు అంటూ మందలించింది శాంతమ్మ కూతుర్ని. ఇంతలో జుమ్మని జట్కాలో దిగింది కన్న బాబుతో. అదిగో అది వస్తోందిగా ఉన్ను అంది బామ్మ కళ్ళు చిట్లించి వీధి గుమ్మం వైపు చూస్తూ. కన్న లోపలికొచ్చి బాబుని మంచం మీద పడుకోబెట్టి శాంతమ్మ దగ్గరకొచ్చి కూర్చుంది. సరస్సు మొహం తిప్పుకుంది. ఏమే, సరస్సుతో కలిసి రాలేదే అంది బామ్మ కూపి తీస్తున్నట్టు. మీకావిడ చెప్పలేదు అంది కన్న. దానికేం గాని, ఇద్దరూ పెద్దవాళ్ళయ్యారు కదా, ఇంకా ఒకళ్ళనొకళ్ళు అనుకోవటం ఏం బావుంటుంది కన్నా. నీ అలవాటు కొంచెం తగ్గించుకోవాలి మరి అంది సమర్థిస్తున్నట్టుగా శాంతమ్మ. కొంచెమేమిటే, అంతా తగ్గించుకోవాలి అంది బామ్మ కోపంగా.
కాదొదినా, నేనేదో నోరు జారి అన్నానే అనుకో, దానికే పరిగెత్తుకు రావాలా? అసలు అది ఏం చేసిందో చెప్పలేదన్నమాట. పిల్లవాడు గడప మీద బోర్లా పడిపోయి ఏడుస్తుంటే వాణ్ణి ముట్టుకోలేదే. ఆ కోపంలో అనేశాను అంది కన్న ఖరాగా. కాదమ్మా, నేనసలు వాడిని ఎందుకు తీయలేదంటే, ఆ చాలే ఊరుకుందరు, నేర్చారు, అయిందానికి కానిదానికి తగు పెట్టుకుని ఊళ్ళో పుట్టిల్లింది గదా అని చిల్లరా మల్లరా రిక్షాలకి జట్కాలకి పోసి గడిగడికి రావటం నేర్చారు. నామూలన్నే మీరు చెడిపోతున్నారని మీ అన్నయ్య అంటున్నారు కన్నా. ఇవాళ ఊళ్ళో లేరు గాని ఉంటే మిమ్మల్ని ఇద్దరినీ కేకలేసేవారే తెలుసా అంది శాంతమ్మ. కన్న ఏదో చెప్దామనుకుంది గాని భయపడి ఊరుకుంది. సరస్సు కూడా తల తిప్పి కూర్చుంది. బామ్మ అందుకుంది. లోకంలో అందరికీ పిల్లలున్నారు, అంతా కాపరాలు చేసుకుంటున్నారు గాని మీకులా కాట్లాడుకునే తోటికోడళ్ళెక్కడా ఉండరర్రా. మరీ మీరిపోతున్నారు. ఎవరైనా వింటే అవ్వ ఏమనుకుంటారు? పోట్లాటలాళ్ళమ్మా, పార్టీల వాళ్ళమ్మా అని అనుకోరు? మీకు బుద్ధి లేకపోతే మాకు లేదా అంటారు. నేను 4 తోటికోడళ్లతోనూ 3 ఆడబిడ్డలతోనూ కాపరం చేశాను గాని మీలా వెలగబెట్టాను. మీకు అత్త లేదు, ఆడబిడ్డ లేదు. మీలో మీకు పడక అఘోరిస్తున్నారు. అసలు ఆనాడే చెప్పా, వినిపించుకున్నారా నా మాట? వీళ్ళిద్దరినీ వేరే వేరే ఇద్దామని చెవి నిల్లు కట్టుకుని పోరా. వింటేగా వాడు పాపం అభము శుభము ఎరగని ఆ అన్నదమ్ములకి చెల్లెల్ని కూతుర్ని కట్టబెట్టాడు. వాళ్ళనేం వేపించుకు తింటున్నారో వీళ్ళిద్దరూ కలిసి. అబ్బా ఊరుకుందు అంది సరసు బామ్మ దగ్గర చనువు కొద్దీ. బామ్మ కష్టమంది. ఏం ఊరుకోవాలే, ఇన్నాళ్ళు ఇలా ఊరుకోబట్టేగా మితిమీరారు. మళ్ళా ఎదిరింపు కూడానా? కింద మీద పడుతూ అక్కడే పడి ఉండక ఇక్కడికి ఎగేసుకొస్తారెందుకు? ఊళ్ళో ఉన్నందుకు బాగానే ఉంది మీ వరస. హాయిగా ఇద్దరు చిన్న పని పెద్ద పని చేసుకుని కళకళనాడుతూ ఉండేదానికి కీచులాటలెందుకే అంటూ అర్ధగంట సేపు గదమాయించింది బామ్మ. కన్నగాని సరస్సుగాని ఏమీ చెప్పలేకపోయారు. వాళ్ళిద్దరూ ఏడాది కిందటి వరకు మేనత్త మేనకోడళ్ళు, ఇప్పుడు తోటికోడళ్ళు కూడాను. అతి చిన్న విషయం మీద తగు పెట్టుకోవడం, దాన్ని పెద్దదిగా చేసుకుని మాట అనుకుని పుట్టింటికి బయలుదేరడం, తప్పున్నవాళ్లు చివాట్లు తిని సాయంత్రానికి ఇంటికి రావడం పరిపాటైపోయింది. కాని ఈసారి తగులో ఎవరిది తప్పు అని బామ్మగాని వదినగాని ఆలోచించకుండానే ఇద్దర్నీ కేకలేశారు. వదిన తన పక్షమనుకునే కన్నా నిరుత్సాహపడింది. అకస్మాత్తుగా బామ్మ మారిపోయేసరికి తన అభిప్రాయం మార్చేసుకుంది సరసు. వెళ్తాను వదినా అంటూ లేచింది కన్న. కాసేపు ఉండండమ్మా, కాఫీలు తీసుకుని వెళ్దురుగాని అంది శాంతమ్మ. వాళ్ళింటికి వాళ్ళని పోని, వెళ్ళి తాగుతారులే అంది బామ్మ. అయ్యో ఉండండత్తయ్య, ఏదో చిన్నతనం, వాళ్ళకే తెలుస్తుంది వివరం. తప్పమ్మా, అలా పోట్లాడుకోకూడదు, జాగ్రత్తగా వెళ్ళండి మరి అంది శాంతమ్మ. కన్న వీధిలోకెళ్ళి దారిన పోయే రిక్షాని పిలిచింది. లోపలికొచ్చి బాబుని భుజాన్నేసుకుని వెళ్తామొదినా, వెళ్తున్నామే అమ్మా అని చెప్పి రిక్షాలో కూర్చుంది. వెళ్ళండి వెళ్ళండి, మళ్ళా మా గడప తొక్కకండి, మేం తీసుకొచ్చేదాకా అంది బామ్మ వీధి గుమ్మంలోకొస్తూ. ఎక్కు సరసు వెళ్ళి అంది శాంతమ్మ కూతురితో. చేసేది లేక సరస్సు చాలా ఇబ్బందిగా వెళ్ళి ఓ మూలగా ఒదిగి కూర్చుంది రిక్షాలో. రిక్షా కదిలిపోయింది. వచ్చేస్తున్నానత్తయ్య, వడ్డించేయి అంది సరస్సు తలదువ్వుకుంటూ వంటగదిలోకి వినపడేలా. మగవాళ్ళిద్దరూ భోంచేసి వెళ్ళిపోయాక కూర్చున్నారిద్దరు. అబ్బా ఉప్పెక్కువైపోయిందే అంది సరసు. మరి మన మగవాళ్ళకి తక్కువ వేస్తే పనికిరాదని కొంచెం తగలనిస్తున్నానే, అంతెక్కువయిందా? నీకు అనేకసార్లు చెప్పాను, కొంచెం తగ్గించకూడదు. నా వంటనాడు ఉప్పు తక్కువైంది అంటున్నారా వాళ్ళు? నీ ఇష్టం వచ్చినట్టే వండుకో, ఈ కూడు తినకపోతేనే అంటూ రుసరుసలాడుతూ చెయ్యి కడిగేసుకుని కంచం తీసేసింది సరసు. కన్న తెల్లబోయి తేరుకునేసరికి అంతా అయిపోయింది. ఏమిటో దీనికింత విసురు అనుకుంది. పుట్టింటి వాళ్ళు పెట్టిన చీవాట్లు ఇంకా జీర్ణమైపోలేదేమో, అందుకే తగు పెరగలేదు. అతి చిన్న విషయాల మీద అభిప్రాయాలు పడడం, మళ్ళా 7-8 రోజులకు కలిసిపోవడం. అత్తయ్య, బాబుకి వాచి ఎలా అందింది? నువ్వుగాని ఇచ్చావా అంది సరసు వాచీని పరీక్షిస్తూ ఆతృతగా. ఏమైంది? పరుపు మీద కూర్చున్నాడు గదా అని దెబ్బ తగలదులే అని ఇచ్చానే అంటూ దగ్గరగా వచ్చింది కన్న. ఆఘోరించవలసింది. పరుపు మీద నుంచి కిందకి విసిరేశాడు గావును. అద్దం బద్దలైంది. బాగా పనిచేయటం లేదని డ్రాయర్ మీద పడేసి వెళ్ళిపోయారు. నన్నేం తిడతారో,
చిన్న విధవకి ఆడుకోవడానికి ఇవ్వడానికి వాచియే దొరికిందా? దెబ్బ తగలదులే అనుకున్నానే, విసిరేస్తాడనుకున్నానా? అనుకోవు. నీకే, నువ్వు బాగానే ఉంటావు, నాకొస్తాయి చీవాట్లు. నీదంతా చోద్యం. పసివెధవ చేసిన దానికి ఎవరైతే మటుకు ఎందుకు తిడతారు? తిడతారు అనకపోతే నీకంత తిట్టాలని ఉంటే నువ్వే తిట్టరాదు? ఏదో తెలియక ఏడ్చానులే వెధవ పని. ఛీ, నీ గుణం నువ్వు పోనిచ్చుకోవు. చేసేవన్నీ ఇలాంటి పనులు, పైగా నిష్ఠూరాలు. చివాలన వెళ్ళిపోయింది సరసు. హారి శ్రీరామచంద్ర, పిల్లల్ని కంటాం గాని రాతల్ని కంటామా? మా ఇంట వంట, ఇంటి వెనకాల ఉన్నవాళ్ళకి కూడా లేవి జగడాలు. తులసమ్మ కడుపున దురదకొంట పుడుతుందట. పిదపకాలం పిదబ్బుద్ధులు. అవ్వా అవ్వా అంటూ బామ్మ తనకి చెరక వైపున కూర్చున్న తోటికోడళ్లని చూసి ఏకధాటిగా అరగంట సేపు ఆశ్చర్యపడిపోయేసింది. ఇంతలో బామ్మ కొడుకు, కన్న అన్న, సరసు నాన్న అయిన విశ్వనాథం గారు వీధిలోంచి వస్తూనే, ఏమమ్మా ఎప్పుడొచ్చారేమిటి అని ప్రశ్నించారు తోటికోడళ్ళని. తను చెప్తుందంటే తను చెప్తుందని తోటికోడళ్ళిద్దరూ ఊరుకున్నారు. వాళ్ళెక్కడ చెప్తారా, నీ పిచ్చిగాని వాళ్ళ కీచులాడుకొచ్చారట. దిగుమతి అయ్యారు. ఇక ఊరుకుంటే లాభం లేదు. అవ్వా, ఎవరైనా వింటే ఎంత అప్రతిష్ట. వీరి తగులకేదో పరిష్కారం చెయ్యి అని పరిచయం చేసింది పరిస్థితిని బామ్మ. విశ్వనాథం గారు పడకుర్చీలో కూర్చుని, ఏం మాకన్నా, మీకసలు పోట్లాటలు ఎందుకు వస్తున్నట్టు అన్నారు ముందుకు వంగి చెల్లెల్ని చూస్తూ. మేమసలు పోట్లాడుకోవడం లేదే అంది కన్న విచిత్రంగా. ఆ అమ్మా, ఎంతకైనా తగుదువే. అసలు పోట్లాడుకోవటంలా ఆటలాడుకుంటున్నారా అమ్మా అంది బామ్మ కోపంగా. ఈసారి విశ్వనాథం గారు పోజు మార్చి, పద్ధతి మార్చి అడిగారు కూతుర్ని. ఏం సరసు, నువ్వు అత్త ఎంతో స్నేహంగా ఉంటంలా అని. సరస్సు చిన్నబోయింది. కాదు నాన్న, వాచిపోయినందుకు కోపడ్డానని తనే వచ్చేసింది ముందు అంది. అది వచ్చేస్తే పోనీ నువ్వు ఉండిపోకపోయావా? ఒరేయ్, ఇద్దరిలోనూ ఉందిరా కొంటెతనం. ఇప్పుడు ఇలాగే ఉంటారు గాని రేపటి నుంచి మళ్ళా మొదలెడతారు. అసలు ఇలాంటి వేషాలు సాగనివ్వకుండా చూడాలి అంది బామ్మ కసిగా. నలుగురిలోనూ వేరుపడిపోవడానికి కానీ వీళ్ళకేం గుణమో. అత్త ఆడబిడ్డల సాయం ఎలాగూ లేదు. వీళ్ళిద్దరూ కలిసి ఉంటారనుకుంటే ఇలా తయారయ్యారు. ఏం చేస్తాం, కర్మ. రోజు ఇలా పోరులాడ్డం మాత్రం బావుందేమిట్లేండి. 100 ఏళ్లున్నా చావు తప్పదు, 1000 ఏళ్లున్నా వేరు తప్పదు. ఏదో పరిష్కారం చేస్తేనే మంచిదేమో అంది అప్పటి వరకు మౌనంగా కూర్చున్న శాంతమ్మ. ఆడగుణం పోనిచ్చుకున్నారు కాదే. సరే, ఈడు వచ్చిన వాళ్ళకు కూడా ఎంతకని చెప్తాం. వాళ్ళకి తెలిసి ఉండాలి గాని ఒకవైపున చెల్లెలు, ఒకవైపున కూతురు. వీళ్ల తగులు తీర్చే కంటే వేరే ఉంచేయటమే మంచిది. అయితే ఆ అన్నదమ్ముల్ని కనుక్కుని చూస్తాను. పండంటి సంసారాన్ని విడదీయడం అంటే వీళ్ళకి చీమ కుట్టినట్టుగా కూడా లేదన్నమాట అంటూ విశ్వనాథం గారు విసురుగా కుర్చీలోంచి లేచి పచార్లు చేయసాగారు. ఆడవాళ్లంతా కలిసి ఉంటే ఎంత అండ, ఎంత సాయం రేపటి నుంచి తెలిసొస్తుంది. కష్టం వచ్చినా ఒంటిపిట్ట రాకాసుల్లా చస్తారు. కాస్త ఒంట్లో బాగా లేకపోయినా తప్పదు కదా. అదే కలిసి మెలిసి ఉంటే ఆఖరికి తలంటుకోవాలంటే కుంకుడుకాయ రసం పోసేవాళ్ళుండరు గదా. అయ్యో రామ, ఒకరి పొడ ఒకరికి పడదుగా అంటూ గొనుక్కుంది స్వగతంగా పరగతంగా బామ్మ. అదే తెలిసొస్తుంది. అనుభవాన్ని మించిన మందు లేదు అన్నారు విశ్వనాథం గారు కోపంగా. తోటికోడళ్లు తెల్లబోయారు. సరసుని అడుగుతాను కలిసే ఉందామని అని అత్తయ్య అనుకున్నప్పుడే అత్తయ్యనడగాలి అనుకుంది సరస్వతి. కథ సమాప్తం.